సరే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకసారి ఆ బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మన మధు బీకాన్ స్ట్రాటజిక్ అలాగే అనలిస్టు ఆయన సంస్థ ద్వారా చేసిన సర్వేలో హర్యానా పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ 55 నుంచి 60 స్థానాల్లో గెలవబోతుంది, బీజేపీ 25 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందని తను చెప్తున్నారు. వాళ్ళ సంస్థ కూడా అక్కడ సర్వే నిర్వహించింది. హర్యానాలో మీరు వెనుకబడిపోతున్నారు, నిజమేనా? ఎగ్జిట్ పోల్స్ అయితే అట్లా చెప్తా ఉన్నాయి. హర్యానాలో భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అయితే చూసినాను నేను. కానీ చివరి వరకు అక్కడ ఉన్న ప్రభుత్వము గతంలో కట్టర్ కానీ ఇప్పుడు షైనీ గారు కానీ చేస్తున్న ప్రభుత్వం యొక్క వ్యవహారాలు అక్కడ కొంత జాట్లు వ్యతిరేకంగా బీజేపీ పనిచేసినట్టు కూడా ఒకటి అనుకుంటా ఉన్నాం. కానీ అంత డిఫరెన్స్ రాకపోవచ్చు. అంత డిఫరెన్స్ వాళ్ళకు 50, 55, 60, 20, 25 వరకే ఉండకపోవచ్చు, అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కానీ కొంత వెనుకబడ్డట్టయితే మా అనిపిస్తా ఉంది. అంటే ఏది కారణం ఏమంటారు దీనికి? కారణం ఏంటి? హర్యానాలో మీరు వెనుకబడడానికి కారణం ఏంటి? అక్కడ అన్ని రైతు ఉద్యమాలు, రైతులు, జాట్స్ ఇవన్నీ కొంత ప్రభావితం చేసినాయి. వాస్తవానికి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. హర్యానా అంటే పెద్ద వ్యవసాయపరమైనటువంటి రాష్ట్రం అని. ఆ రాష్ట్రంలో కొంత రైతు ఉద్యమాల ప్రభావం పడ్డది. మనం రైతులకు ఇవాళ కాదు కదా, రైతులకు కొంత ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం చేసినాం, అనేక రకాలుగా మద్దతు ధరలు పెంచినాం. ఇవన్నీ చేసిన రైతు ఉద్యమాలు, ఉద్యమం చేసేటువంటి రైతు సంఘాలు ఏవైతున్నాయో అవి సాటిస్ఫై కాలేదు. దాంట్లో ముఖ్యంగా జాట్లు. మనం దేశంలో అనుకుంటున్నాం ఇంకా కుల వ్యవస్థలు పోయినాయి అన్ని అనుకుంటున్నాం, కానీ నానాటికి కుల వ్యవస్థలు రాజకీయ ప్రభావితం చేసేటువంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు ఉంటాయి. దాంట్లో ఆ విధంగా హర్యానా లాంటి రాష్ట్రంలో జాట్స్ మొదటి నుంచి కొంత రాజకీయాలలో ప్రభావితం చేసేటువంటి ఒక కులం అని వాళ్ళు కొంత వ్యతిరేకం చేసినట్టయితే మేము భావిస్తా ఉన్నాం. నేనైతే దానివల్ల కొంత వెనుకబడి ఉండవచ్చు. అయినా ఫైనల్ గా మనం ఇప్పుడే ఏం చెప్పలేము. 8వ తారీఖు నాడైతే స్పష్టంగా మనకు విషయం తెలుస్తుంది. ఏదో కొద్దిల మెజార్టీలోనైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఓకే, మొత్తానికి మరి ఈ విషయం ముందుగానే కేంద్రం పసిగట్టలేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పసిగట్టలేకపోయిందా? ఆ దిశగా మరి మీరు చర్యలు తీసుకోలేకపోయారా? అక్కడ రైతులు ఉన్నారు, కొంత ఆ రైతులకు సంబంధించిన అంశంలో మరి మీరు విజిలెన్స్ రిపోర్టు అవన్నీ తీసుకుంటారు కదా, ఎందుకని ఇప్పుడు జరుగుతున్న 2 రాష్ట్రాలకు సంబంధించి హర్యానాలో మరి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తాయని ఈ సర్వే సంస్థలన్నీ చెప్తున్న నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో ఇప్పటికే మీరు లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకబడిపోయారు. 303 గతంలో 2019లో మీరు సీట్లు సాధించుకుంటే 24 వచ్చేసరికి మీరు 250కే పరిమితం కావడం, సొంతగా మీకు మెజార్టీ రాకపోవడం, దీని పట్ల మరి మీరు చర్యలు ఏం తీసుకోలేదా? సరిదిద్దుకునే చర్యలు ఏం చెప్పట్లేదా? చర్యలు చేపట్టాం, కానీ చర్యలు అంత తొందరగా ప్రభావితం చర్యలు అయితే దిద్దుబాటు చర్యలు బాగానే తీసుకోవడం జరిగింది. లోకసభ ఎన్నికల్లో జరిగిన హర్యానాలో కొంత నష్టం జరిగింది, మా యూపీలో కొంత నష్టం జరిగింది, మహారాష్ట్రలో కొంత నష్టం జరిగింది, కొంత రాజస్థాన్లో నష్టం జరిగింది. అవన్నింటినీ కూడా మేము దిద్దుబాటు చర్యల కింద పార్టీ ఆలోచిస్తా ఉన్నది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉన్నది, దాన్ని తీసుకొస్తాం. అయినంత రైతులకు ఇంతకన్నా మంచి ప్రభుత్వం, అవినీతి లేకుండా ఒక దేశం యొక్క అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి స్థలంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో దీంట్లో నిలబెట్టడంలో కానీ అనేక సమస్యలు మోడీ గారి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నటువంటిది. కానీ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి లేకపోయిందేమో అని అనిపిస్తా ఉన్నది. వాటిని అన్నిటి కూడా సరి చేస్తాం. ఇప్పటికైనా నాకు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని సర్వేలు మనం అనేక గతంలో చూసినాం, సర్వేలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. నాకు ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, కొద్ది మెజార్టీ బోటాబోటి మెజార్టీతోనైనా బీజేపీ హర్యానాలో ప్రభుత్వంలోకి వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ఓకే హర్యానా విషయం మాట్లాడుకుంటున్నాం. ఓకే, కాంగ్రెస్ లీడింగ్ ఉందని మీరు కూడా కొంత సర్వే సంస్థలకు సంబంధించి చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఈ దాంట్లో కూడా మీరు పూర్తిగా అంటే మూడు పార్టీలకు అక్కడ మెజార్టీ, అక్కడ మరి కొంత బీజేపీ డ్యామ్ షూర్ మెజార్టీ కూడా రావట్లేదు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా మీరు పూర్తి స్థాయిలో హర్యానాలో పోతున్నారు, ఎట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్లో కూడా మీకు కేవలం 25 స్థానాల వరకే మీకు పరిమితం అవుతున్నా అని చెప్పి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్లో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే మరి జమ్మూ కాశ్మీర్ కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చెప్పారు గత 10 ఏళ్ళుగా కూడా. ఇవన్నీ కూడా మీకు జమ్మూ కాశ్మీర్లో అనుకూలించట్లేదా? జమ్మూ కాశ్మీర్లో మాకు అధికారం కన్నా ముఖ్యం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు, దానివల్ల దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అన్నిటిని మేము దృష్టిలో పెట్టుకున్నాం తప్ప జమ్మూ కాశ్మీర్లో ఏదో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, అక్కడ ఏదో పెత్తనం చెలాయించాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు లేవు. అక్కడ ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అనేటువంటి ఆలోచన, జమ్మూ మొత్తం అట్టుడికి పోతుందనే ఆలోచన చేసినటువంటి మేధావులకు ఏం జరగది, గతంలో కావాలని పెంచి పోషించారు అనేటువంటి విషయాన్ని ఈ మోడీ ప్రభుత్వం దాన్ని సూచించింది. దాని తర్వాత ఇలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో సరే మాకు అక్కడ క్లియర్ మెజారిటీ వస్తుందా, జమ్మూ పరిస్థితి మీకు తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఉన్న పరిస్థితులు. అయినా మా భారతీయ జనతా పార్టీ అక్కడ నిలదొక్కున్నది. భారతీయ జనతా పార్టీకి జమ్మూలో అధికారం కన్నా ముఖ్యం అక్కడ ఆ రాష్ట్రము, ఈ దేశం, భారతదేశంలో ప్రశాంతంగా కలిసి ఉండాలి, అక్కడ అభివృద్ధి జరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగాలి. మనం ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ పర్యాటక రంగం పెరిగింది అక్కడ. గతంలో దాన్ని ఒక భూతం లెక్క సూచించినటువంటి వాళ్ళకి ఒకటి గుణపాఠంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జమ్మూలో అధికారమే రావాలని మేము కోరుకుంటాం. అక్కడ ప్రశాంతంగా ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, లౌకిక విధానాలతో ముందుకు రావాలనేటువంటి దాన్నే మేము కోరుకుంటున్నాం తప్ప వేరే పెద్ద అధికారం రాదు అని అయితే మేము ఇప్పుడు అనుకోవడం లేదు. అధికారమే మాకు పరమపదిగా మేము ఆలోచిస్తుంది. ఓకే రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ. మీరు అలాగే ఉండండి. నేను ఒకసారి కోటేశ్వరరావు గారు అనలిస్ట్ గారితో మాట్లాడతాం. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఎగ్జిట్ పోల్స్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా, మొత్తానికైతే హర్యానాలో కాంగ్రెస్ కు ఎగ్జిట్ పోల్స్ అయితే సపోర్ట్ చేస్తున్నట్టు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత సంకీర్ణం ఏర్పడుతుందనే ప్రచారం